పరిహారం ఇస్తాము పక్కకెళ్ళాలని సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా అని చెప్పడం జరిగింది. ఒక ఓనర్గా మీరేమంటారు? ఆయన పరిహారం ఇస్తా అని చెప్పలేదు. ఏమన్నాడంటే 7 ఎకరాలు ఇచ్చి మీ అకౌంట్లో డబ్బులు వేస్తాము, ఇల్లు కట్టిస్తాము అన్నారు. అది మాట వరసకే. మా దగ్గర ఎవరు రాలేదు కదా, మమ్మల్ని ఎవరు మాట్లాడలేదు, మేమేమి దాని గురించి స్పందించట్లేదు. ఇప్పుడు ఏంటంటే నిన్న ఉగాది రోజు శంకుస్థాపన చేస్తా అన్నారు గాంధీ సరోవర్కి. మా ఆందోళన, మా పోరాటం వాళ్ళని ఆపేసింది. మాకు ఒక చిన్న గెలుపు అనుకోవచ్చు, లేకపోతే మేము ఒక మెట్ట ఎక్కాము అనుకోవచ్చు. వాళ్ళు వెనక్కి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళ పరిహారం అన్నా ఏదన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఆఫీసర్స్ కానీ ఎవరైనా కానీ మా దగ్గరికి రావాలి. వాళ్ళ ఆలోచన ఏంది అని ఒక స్పీచ్లో ఇస్తే సరిపోదు. మేమందరం ఎడ్యుకేట్స్. మాకు ఒక పేపర్ పైన వాళ్ళు లీగల్గా వచ్చి మా ముందు పెట్టి మాతో డిస్కస్ చేస్తే మేము అప్పుడు దానికి స్పందిస్తాం. మీరు ఓరల్గా చెప్తే మేము ఓరల్గా చెప్తున్నాం, మేము ఇవ్వము, మా ఇల్లు వదిలే పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మధు పార్క్ రిడ్జ్ని ప్లేస్లో వేరే బిల్డింగ్స్ వస్తాయి, జీరో వాల్యూ ఉంటుంది, ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. ప్రపంచానికి జీరో ఇచ్చిందే మన ఇండియా. జీరో లేకపోతే వాల్యూ లేదు. మాకు జీరో అంటే మేము హీరోస్ అండి. మాకు హీరో చెప్పలేక జీరో చెప్పారు. మేము లేకపోతే వాల్యూయే లేదు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు మొత్తం మా ఉద్యమము, మేము ఆందోళన, ఇదంతా ప్రపంచానికే తెలిసిపోయింది. ఇండియాలో కూడా తెలిసిపోయింది, ప్రపంచంగా తెలిసింది. కాబట్టి మాకు జీరో చెప్పిన ఇబ్బంది లేదు. మేము హీరోస్. మేము లేకపోతే మీరు లేరు. రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ అధికారులకు చెప్పడం జరిగింది. వాళ్ళని కలిశారు. కొంతమంది మా మిత్రులు కూడా ఉన్నారు అక్కడ. దాదాపు 7 ఎకరాల ల్యాండ్లో అలాంటి అపార్ట్మెంటే కట్టిస్తామని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కదా. అవునండి, మహిళా దినోత్సవం రోజు ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. మేము విన్నాము, ఎలా స్పందించాలో అని మేము ఆగాము. కాకపోతే ఎవరు రాలేదు, ఏ ఆఫీసర్ రాలేదు మా దగ్గరికి. మా దగ్గర రావాలి కదా, మేము ఎక్కడికి వెళ్తాము? మాకేమి సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ ఎవరు, ఏ మంత్రి కూడా మాకెందుకు అందుబాటులో ఉంటాడు? మాకెందుకు అపాయింట్మెంట్ ఇస్తారు? ఇవ్వరు కదా. వాళ్ళకి కావాలి మా ప్లేస్, వాళ్ళు మా దగ్గరికి రావాలి. మేము ఎందుకు వెళ్తాం వాళ్ళ దగ్గరికి? మేము మా ప్లేస్ కాపాడుకుంటాం, మా ఇల్లు. మీకు అంతా మా ఇల్లు పైన ముచ్చటేస్తే రండి, మాతో మాట్లాడండి. ఫస్ట్ డెసిషన్ మేము ఇవ్వము, మీ డెవలప్మెంట్కి అగేన్స్ట్గా లేము, మీ డెవలప్మెంట్తో పాటే ఉంటాము, మమ్మల్ని కూడా తీసుకోండి. రేపొద్దున మేమే చెప్తాం మా ముఖ్యమంత్రి ఇంత బాగా చేశారు మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా అని. మాటలు అందరూ చెప్తారండి, యాజ్ అ పొలిటీషియన్ ప్రతి ఒక్కరు చెప్తారు. యాక్చువల్లీ ఎవరో చెప్తే అందరు నమ్మరు, కానీ రేవంత్ రెడ్డే చెప్పడం జరిగింది మధు పార్క్ తొందరలో ఆ ప్లేస్లో వేరే అపార్ట్మెంట్ వస్తుందని. అంటే ఎందుకు మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ఎందుకు కూల్చాలి? ఇంకా వేరే ప్లేస్ లేదా గాంధీ సరోవర్ కోసం? అది ఎందుకు కూల్చాలి అన్నది వాళ్ళకే బాగా తెలుసు. కాకపోతే ఏంటంటే మాకు ఇంకోటి ఇస్తారు అని ఆయన ఇస్తే సరే, ఆయన మాటకు విలువిద్దామే అనుకుందాం ఒక నిమిషానికి. కానీ దానికి ఇమీడియట్ యాక్షన్ ఎవరు ఉన్నారు ఇక్కడ? ఎవరు రాలేదు కదా, రావాలి కదా. ఆయన చెప్పిన మాట మీద విలువ పెట్టుకోవాలంటే వాళ్ళు మా దగ్గరికి వస్తే మేమేమి ఆయనకు అగేన్స్ట్గా మాట్లాడట్లేదే. మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు అంటున్నాము. మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు ఏం చేయాలో మాకు క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు ఈ ఆందోళన కూడా ఏంటి, మాకు క్లారిటీ కావాలి, మాకు ఒక డాక్యుమెంటేషన్ ఇవ్వండి. మాతో ఏం చేయాలనుకుంటున్నారు, ఎలా చేయాలనుకుంటున్నారో రానివ్వండి ఆఫీసర్స్. ఎవరు రాలేదు మా దగ్గర. మేము ఎలా మీ స్టేట్మెంట్కి రెస్పెక్ట్ ఇస్తున్నాం, మేము కాదనట్లేదు. బట్ ఎవరో ఒకరు రావాలి కదా మా దగ్గర. ఒకవేళ రేవంత్ రెడ్డి కొంతమంది మీతో చర్చలకు పంపిస్తే మీరు రెడీగా ఉన్నారు వెళ్ళటానికి, మూవ్ అవ్వడానికి? అది ఏ రకంగా ఉంటుందో చర్చ దాన్ని బట్టి ఆలోచించి చెప్పగలుగుతాం. కానీ ఇప్పుడు మాత్రం ఇమీడియట్గా మూవ్ అవ్వంటే అవ్వము. వాళ్ళు చర్చకు పంపించినప్పుడు వాళ్ళు ఏం చర్చ చేస్తారు మాతో, దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం. ఎందుకు మధు పార్క్ రిడ్జ్ వాళ్ళే మూసి సుందరీకరణకు అడ్డుపడుతున్నారని ఒక వార్త వస్తుంది, నిజమే అంటారా? మేమేం అడ్డుపడట్లేదండి, వాళ్ళు అట్లా అనుకుంటున్నారు. ఇప్పుడు మేము ఎట్లా అనుకుంటున్నాము, సీఎం గారికి మా ఇల్లే కావాలా అని. మరి వాళ్ళు కూడా అట్లా అనుకోవచ్చు కదా. సుందరీకరణకి ఎప్పుడు వ్యతిరేకం లేదు. మేము డే 1 నుంచి మాకు మీరు ఎంతమంది వచ్చి అడుగుతున్నారో, మేము ఆల్వేస్ డెవలప్మెంట్కి ఫస్ట్ ఉన్నాము. ఎందుకంటే మా దేశము, మా రాష్ట్రము, మా ఊరు బాగుంటే మేము బాగుంటాం. డెవలప్మెంట్కి అగేన్స్ట్గా లేము. కానీ ఏమంటున్నామంటే మాతో పాటు మీరు మమ్మల్ని తీసుకోండి డెవలప్మెంట్లో అంటున్నాం. సొంతింటి కళ అనేది ఒక ఎమోషన్. అలాంటి ఇల్లును కూల్చుతున్నారంటే ఏంటి, ఓనర్గా మీరు ఏం ఫీల్ అవుతున్నారు? మేము చాలా బాధపడుతున్నామండి. మాకు అసలు నిద్రాహారాలు లేవు. మేము కట్టుకున్నది ఒకటే ఒక ఇల్లు, మాకున్నది ఒకటే ఒక ఇల్లు. ఈ ఇల్లు కూడా తీసుకేసుకుంటాను అంటే మేమైతే ఊరుకోము. మా ఇల్లు మాకు కావాలి. మూసీ బ్యూటిఫికేషన్కి కూడా మేము వ్యతిరేకం కాదు. మూసీ ప్యూరిఫికేషన్ చేయండి,
తర్వాత బ్యూటిఫికేషన్ చేయండి, తర్వాత విగ్రహాలు కట్టుకోండి, మీరు ఏదైనా కట్టుకోండి, అది మీ ఇష్టం. మన ఇల్లు పోతుందనగానే దాదాపు ఇక్కడ ఉన్న ఓనర్స్ కావచ్చు, మీరు కావచ్చు, ఎలాంటి ఆందోళనకు గురయ్యారు? మేమందరం చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఎప్పుడు ఏ బుల్డోజర్ వస్తుందో, ఎప్పుడు ఏమొస్తుందో, ఏం చేస్తారో, ఈ రాజుకి మా ఏం మైండ్లోకి ఏదొస్తుందో అని మా దినదినము మేము గండంగా భావిస్తున్నాం. ఎందుకంటే మా వెలుగుమట్టిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్యాయంగా అర్ధరాత్రులు వెళ్ళేసి కూల్చాల్సిన అవసరం ఏముందండి? వాళ్ళకి అన్ని లీగల్గా అన్ని కరెక్ట్గా ఉన్నప్పుడు వాళ్ళు ఏదో దొంగ పని చేస్తున్నప్పుడే కదా మన అర్ధరాత్రులు వెళ్తాం, దొంగ పని చేస్తున్నప్పుడే కదా. అంత అర్ధరాత్రులు వెళ్ళి చేయాల్సినంత అవసరం ఏమి లేదు. మా బాబు పడుకున్నప్పుడు, రాత్రి పడుకున్నప్పుడు తెల్లారికి ఇల్లు ఉంటుందో లేదో అన్నంత భయపుతో పడుకుంటున్నాడు. 10th క్లాస్ అండి, ఇప్పుడు 10th క్లాస్. ఎంత భయం అంటే ఎగ్జామ్స్ టెన్షన్ ఒక పక్కన ఇల్లు టెన్షను. ఇంత ప్రెషర్ పెట్టడము పిల్లల మీద అంత అవసరమా? మాకు ఇల్లులు మా ఇల్లులండి అవి. ఆయన ఇల్లు ఆయన వేరే వాళ్ళ ఇల్లు వచ్చి మీ ఇల్లు మాకు కావాలి అంటే ఎవరైనా ఇస్తారా? ఇప్పుడు సపోజ్ రేవంత్ రెడ్డి గారి ఇల్లు నాకు కావాలి అంటే నాకు ఇస్తారా? ఎవరు ఇవ్వరు కదా. వేరే వాళ్ళ ప్రాపర్టీని ఈయన ఎలా అన్ని రైట్స్తో ఉన్నది ఆయన ఎలా తీసేసుకుంటారు? ఏం చేద్దామని తీసుకుంటున్నారు? మా ఇల్లు కూలగొట్టి మళ్ళీ ఆయన స్కై స్క్రేపర్స్ కట్టడానికి ఆయన తీసుకుంటా అంటున్నారు. అసలు ఇల్లు కూలగొట్టి కట్టడమా ఎక్కడన్నా ఉందా అండి? కూల్చడం చాలా ఈజీ. ఆయన ప్రభుత్వం వచ్చాక ఒక్కటి కూడా ఎక్కడ ఇంత మటుకు కట్టింది లేదు, ఆయన శంకుస్థాపన చేసింది లేదు. కానీ హైడ్రా పేరుతో కానీ, ఈ అక్విజిషన్ పేరుతో కానీ ఎక్కడ భూదందాలు ఎక్కడున్నా కూడా ఆయన పేరే. అన్నీ తీసేసుకోవడం, లాగేసుకోవడం, బెదిరించడం, కొట్టేయడం, తిట్టేయడం, పోలీసులు పెట్టుకోవడం, ఇవి తప్ప ఇంకేమీ చేయలేదు. అలాగే మమ్మల్ని కూడా అలాగే బెదిరించేసి మా దగ్గర తీసేసుకుందాం అనుకుంటున్నారా? మేమైతే ఇవ్వడానికి రెడీగా లేము. మాకున్నది ఒక ఇల్లు. బుల్డోజర్ వచ్చినా ఏమొచ్చినా మేము ఇక్కడ దాని ముందు పడుకోవడానికి సిద్ధం. ఎంతైనా ప్రొటెస్ట్ చేస్తాము ఆయనకి చెవి దాకా వెళ్ళే వరకు. ఈ ప్రాజెక్ట్కి రీడిజైన్ చేయొచ్చు. కేసీఆర్ గారు నాగోల్లో ఎలా చేశారో ఈ ప్రాజెక్ట్ని కూడా రీడిజైన్ చేసి రీప్లాన్ చేయమని, మూసి బ్యూటిఫికేషన్ చేయండి, వితౌట్ డెమాలిషన్ చేయండి. వితౌట్ డెమాలిషన్ ఒక్క ఇల్లు కూడా, మా ఇల్లే కాదండి, మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఏ ఒక్క ఇల్లు కూడా ఇటువంటి గతి పట్టకూడదు. ఏ ఒక్క ఇల్లు కూడా ఇటువంటి గతి పట్టకూడదు. ఏ ఒక్క ఇల్లు కూడా కూల్చకూడదు. దయచేసి రేవంత్ రెడ్డి గారు ప్రాజెక్ట్ని రీడిజైన్ చేయండి, ఒక గోడ కట్టండి. మాకు దానికి మధ్యలో మీరు బ్యూటిఫికేషన్ చేసుకోండి, విగ్రహాలు పెట్టుకోండి, మీ విగ్రహమే పెట్టుకోండి, పెద్ద విగ్రహం పెట్టుకోండి, మేము అందరం పూజలు చేసుకుంటాం. పోని మీరు మాత్రం దయచేసి మా ఇళ్ళ జోలికి రావద్దు. అసలు ఎందుకు మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ కూల్చేసే గాంధీ విగ్రహం కట్టాలా? అంటే ఈ అపార్ట్మెంట్ ఉంచుకొని కట్టడానికి వీలు లేదంటారా? ఈ అపార్ట్మెంట్ పక్కనే గవర్నమెంట్ ల్యాండ్ ఉందండి, పక్కనే గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఆయన ఎంత పెద్ద స్కై స్క్రేపర్ అయినా కట్టచ్చు, ఆయన చేతిలోనే ఉంది. ఇక్కడే కట్టాల్సినంత అవసరం ఏంటి? మా అందరూ అంటే ఏంటంటే మీ అపార్ట్మెంట్ ఎదురు మెయిన్ రోడ్డు ఉంది, మా మెయిన్ రోడ్ ఉంది, గేట్ దాటంగానే బయటకు రాగానే రోడ్డు కనెక్ట్ అయిపోతారు. ఐలాండ్ లాగా ఉంది, పక్కన డిఫెన్స్ ఉంది, సెక్యూరిటీ ఉంది, సేఫ్టీ ఉంది. వీళ్ళకి అందుకే వీళ్ళ కన్ను పడింది. అప్పటి నుంచి మాకు నిద్రలు ఇవ్వండి. ఆయన గవర్నమెంట్లోకి వచ్చిన దగ్గర నుంచి మాకు 1 సంవత్సరమేమో బాగున్నాం. తర్వాత నుంచి మూసి అని 1.5 year నుంచి మాకు టెన్షనే అండి. ఎప్పుడు ఏదొస్తుందో అని. ఈరోజు కూడా మేము టెన్షన్ పడుతూనే ఉన్నాము. దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు దయచేసి మా జోలికి రావద్దు. మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వండి, శాంతియుతంగా బ్రతకనివ్వండి, మా పిల్లల్ని బ్రతకనివ్వండి. మాకు ఇక్కడ ఒక్కటే ఒక ఇల్లు ఉంది, మాకు వేరే ఇల్లు లేవు. దయచేసి రీడిజైన్ చేసి ప్రాజెక్ట్ని ఏ ఒక్క ఇల్లు కూల్చకుండా మీరు చేయమని మేము బ్రతిమలాడుతున్నాం. గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది మీ అపార్ట్మెంట్ కట్టుకోవడం, అదే గవర్నమెంట్ కూల్చడానికి రెడీ అయింది అంటే ఎలా చూడాలండి? దీన్ని వాళ్ళు చాలా ఆలోచించాలి. అసలు వాళ్ళకి ఆలోచన చెప్పేవాళ్ళు ఇది కూల్చి చేయడం అనేది అసలు ఎలా చెప్పారో. పక్కనే గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నప్పుడు కూడా ఇది కూల్చి చేయాల్సినంత అవసరం ఏమీ లేదు కదా. ఇది ఆయనే పర్మిషన్ ఇచ్చారు, వాళ్ళ గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది. వేరే వాళ్ళ మీదకి తోయడానికి కూడా ఎవరి దగ్గర లేదు. ఇంకా ఆయన దగ్గర వాళ్ళకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి వాళ్ళే కూల్చేసి మళ్ళీ ఇక్కడ క్లియర్గా కనపడుతుంది. చిన్న పిల్లలైనా చెప్తారు, మాది కూల్చేసి స్కై స్క్రేపర్స్ కడుతున్నారంటేనే అక్కడ నువ్వేం చేయబోతున్నావు, నువ్వేం చేస్తున్నావు అనేది అందరికి కనపడుతుంది కదా. మాత్రం అర్థం కాదా? ఎకానమీ డెవలప్ ఎలా అవుతుంది? ఇక్కడ అన్న ల్యాండ్లో కట్టుకోవచ్చు కదా, అప్పుడు ఇంకా డెవలప్ అవుతుందేమో ఎకనామీ. మరి ఎంజీబీఎస్ని ఎందుకు కూల్చట్లేదు? హైకోర్టుని ఎందుకు కూల్చట్లేదు? ఆదిత్యాన్ని ఎందుకు కూల్చట్లేదు?
ఎఫ్టీఎల్లో ఉన్న వాళ్ళు అన్నది ఎందుకు కూల్చట్లేదు, ఓవైసీకి ఎందుకు, అసలు ఇక్కడ దాకా ఎందుకు వచ్చావు? నీకు అటు అలో చేయట్లేదు, ఇటు అలో చేయట్లేదు. నువ్వు ఎంజీబీఎస్ నుంచి స్టార్ట్ చేసుకుంటారా ప్రాజెక్టు? ఒకళ్ళన్నా మాట్లాడే ధైర్యం కూడా ఉండదు. అది ఇక్కడైతే ఇక్కడ ఎవరు మాట్లాడరేనా? అంటే మీరు సామాన్య ప్రజల మీద ఉక్కుపాదం మోపితే వాళ్ళు ఎట్లాగైనా చచ్చిపోతారు, వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా లాక్కోవచ్చు. అంటే నీ ఇట్లాంటి పనులు ఇంకా రౌడీజన్లు తప్ప ఎవరు చేయరు. నువ్వెందుకు చేస్తున్నావు? నువ్వు మంచోడివే. నేను మీకు ఓటేసి మిమ్మల్ని 10 మందిని మేము ఇంకా వాళ్ళని ఇన్స్పైర్ చేసి మరి మేము ఆయనకి ఓటేపించాము. మీకు ఓటేసింది మేము, గెలిపించింది మేము, మమ్మల్ని కాదు పేదవాళ్ళు వేసారని అంటాడు. మరి పేదోళ్ళన్న బతకనిస్తున్నావా అంటే పేదోళ్ళని బతకనివ్వట్లేదు, మమ్మల్ని బతకనిస్తున్నావు అంటే మమ్మల్ని బతకనివ్వట్లేదు. అసలు వచ్చింది ఒకటేసారి, నువ్వు నీకు సీఎం పదవి ఇచ్చింది ఒకటేసారి వచ్చావు. ఒక్కసారికి ఇంత భయభ్రాంతులు గురి చేసిన వాళ్ళు, ఇంత భయం చూసిన వాళ్ళు నెక్స్ట్ టైం నిన్ను ఎలా ఎలక్ట్ చేసుకుంటారు? నిన్ను ఎలా సీఎం చేస్తారు? అసలు నీ పదవి పోకుండా ఉండాలి అంటే నువ్వు మా జోలికి రావద్దు. ప్రజలకి శాంతి భద్రతలు పెట్టి నువ్వు ఈ మూసీ బ్యూటిఫికేషన్ ఏ ఒక్క ఇల్లు కూడా కోల్చకుండా, హైడ్రా కూడా ఏమి చేయకుండా, ఎలాంటి చేయకుండా కోల్చకుండా ఉంటే అప్పుడు నువ్వు గద్దె మీద ఉంటావు. లేకపోతే ప్రజలు ఏం చేస్తారో అది మనం ఫ్యూచర్లో చూస్తాం. అది